అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 2వ తారీఖు మార్చి 2024 శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు శనివారము. ఈ రోజు తిథి బహుళ సప్తమి, తెల్లవారుజాము 3:30 వరకు ఉంది. తదుపరి అష్టమి. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం, ఉదయం 10:29 వరకు ఉంది. తదుపరి అనురాధ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. ఇంటా బయట కొందరి ప్రవర్తన మీకు చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలకి ధన వ్యయం చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి మీరు ముందుకు సాగడం మీకు చాలా మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. తదుపరి తులారాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మీకు చాలా మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకి విలువ తగ్గిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. తదుపరి ధనుసు రాశి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలను పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనపరంగా ఒత్తిళ్లు అధికమైపోతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయాన్ని కూడా పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. తదుపరి మీనరాశి. ఉద్యోగాన సహోద్యోగులతో వివాదాలకు మీరు వెళ్ళకపోవడమే మీకు చాలా మంచిది. వ్యాపారాల్లో నూతన విధానాలను అమలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మంచిది. దూర ప్రయాణాల్లో తొందరపాటు మంచిది కాదు.